ఇప్పుడే అందిన వార్త ఢీకొట్టుకున్న 2 భారీ విమానాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా లైక్ కూడా చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హీత్రూ ఎయిర్పోర్ట్లో 2 విమానాలు లండన్లోని హీత్రూ ఎయిర్పోర్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. 2 విమానాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. వర్జిన్ అట్లాంటిక్ చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొని మరో ప్రదేశానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు. అది టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్వేస్కి చెందిన ఎయిర్క్రాఫ్ట్కి తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఇరు సంస్థలు ఈ విషయాన్ని ప్రకటనలో ధృవీకరించాయి. తమ ఎయిర్క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతిన్నదో ఇంజనీర్లు అయితే అంచనా వేస్తున్నారని బ్రిటిష్ ఎయిర్వేస్ పేర్కొంది. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపింది. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే బృందం అయితే అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా చేరుకున్నాయి. ఇంజనీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయని, ప్రస్తుతం వాటి సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు బ్రిటిష్ ఎయిర్వేస్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండడానికి గాను ప్రత్యామ్నాయ విమానం కూడా అందించినట్లుగా పేర్కొంది.